అందరికీ నమస్కారం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అలనాటి నటీమణి ఎస్ వరలక్ష్మి గారి గురించి అండి. ఎస్ వరలక్ష్మి గారు పుట్టిన తేదీ 1927 ఆగస్టు 13 జగ్గంపేటలో జన్మించారు. ఈమె బాలనటిగా నటన మొదలైంది ఎస్ వరలక్ష్మి గారు. గూడవల్లి రామబ్రహ్మం గారి ప్రోత్సాహంతో బాలయోగి సినిమాలో నటించింది. బాలనటిగా ఉన్నప్పుడే ఆమె సొంతంగా పాటలు పాడేవారు. రైతు బిడ్డలో కూడా బాలనటిగా నటించారు. హీరోయిన్గా బాలరాజు అక్కినేని నాగేశ్వరరావు గారితో హీరోయిన్గా నటించారు. నాగేశ్వరరావు గారు అన్నారంట, అమ్మాయి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, నువ్వు పాటలు పాడటానికి పనికొస్తావు అన్నారంట, నవ్వుతావు సరదాగా ఆ రోజుల్లో. అలాగే నా ఏఎన్ఆర్ గారు పెళ్ళి జరిగినప్పుడు ఎస్ వరలక్ష్మి గారు గాన కచేరీ చేశారు. ఎన్టీఆర్ గారితో హీరోయిన్గా నటించారు. అలాగే తల్లిగా కూడా నటించారు. ఆమె నటించడం కాదండి, జీవించేశారు. పౌరాణిక చిత్రాలేంటి అన్నిట్లో కూడా సొంతంగా ఆమె పద్యాలు పాటలు పాడేవారు. ఎస్ వరలక్ష్మి గారి గాత్రం అంటే నాకు చాలా ఇష్టం అండి. నటన అన్నా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఆమె తల్లిగా, అత్తగా, వదినగా, హీరోయిన్గా ఎన్నో పాత్రలు చేసి మెప్పించారండి. జీవించేసే మళ్ళీ చెప్తున్నాను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఆమె నటనా ప్రస్థానం కొన్నాళ్ళు ఆగినప్పుడు వీరు కర్నూలులో ఉండేవారు. కర్నూలులో ఉన్నప్పుడు టి కృష్ణ గారు నేటి భారతం సినిమా తీసినప్పుడు ఆయన ఫస్ట్ సినిమాలో ఎస్ వరలక్ష్మి గారిని నటించమని అడిగారంట. అందులో ఆ సినిమాలో ఆమెది వేసే పాత్ర. అయితే ఆమె అన్నారంట, ఇప్పుడు ఆ పాత్ర వేస్తే నాకు వచ్చిన పేరు ఎలా ఉంటుందో బాబు అని భయపడ్డారంట. లేదమ్మా అని చెప్పి ఆ వేశ్యగృహ పాత్ర వేసినప్పుడు ఆమె మారిన మహిళగా చూపించారంట. నేటి భారతం సినిమా చాలా బాగా ఆడింది. టి కృష్ణ గారు తీసింది. ఆమె సొంతంగా పాడిన కొన్ని పాటలు చెప్తానండి. వేయి శుభములు కలుగు పోయి రావే మరదల, వరాల బేరమయ తిరుమల తిరుపతి వెంకటేశ్వర, ఎన్నో పాటలు పాడి మెప్పించారండి. ఆమె తమిళం, తెలుగులో చాలా అవార్డులు తీసుకున్నారండి ఎస్ వరలక్ష్మి గారు. ఎస్ వరలక్ష్మి గారు భర్త పేరు ఏఎల్ శ్రీనివాసరావు గారు. ఈయన సినీ నిర్మాత. ఆమె నటించిన కొన్ని చిత్రాలు చెప్పుకుందామండి. అలాగే బాలభారతం సినిమాలో ఆమె గాంధారి పాత్ర 4 పేజీల డైలాగులు నడుస్తా చెప్పాలంటండి. అప్పుడు ఆ గాంధారి పాత్ర వేసినప్పుడు కళ్ళకు గంతలు కడతారు కదండి, నడిచేటప్పుడు చాలాసార్లు పడిపోయారంటండి ఆమె. అలాగే ఆ రోజుల్లో అలా జీవించేసేవారు. 4 పేజీల డైలాగులు చెప్పాలంటే ఎంత ప్రాక్టీస్ ఉండాలండి. అలా చెప్పేసేవాళ్ళు అంట ఆ రోజుల్లో. జీవించేసేవారండి, నటన కాదు. ఆమె నటించిన కొన్ని సినిమాలు చెప్పుకుందామండి. బాలయోగి, రైతు బిడ్డ, మాయాలోకం, బాలభారతం, దీపావళి, శ్రీ వెంకటేశ్వర మహత్యం, లవకుశ, బాలరాజు, సత్యహరిశ్చంద్ర, శ్రీకృష్ణ పాండవ్యం, నిండు సంసారం, వయ్యారి భామలు, వగలమారి భర్తలు, రామును మించిన రాముడు, సర్దార్ పాపారాయుడు, ముద్దల కృష్ణయ్య, శ్రీరంగనీతులు, గృహప్రవేశం, బొమ్మ బొరుస, ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారండి ఎస్ వరలక్ష్మి గారు. ఆమె నటనన్నా పాటలన్నా నాకు చాలా ఇష్టమండి. ఏమన్నా తప్పులు మాట్లాడుంటే మన్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.